హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి ఇంగ్లీష్ టాపిక్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా ప్రైసెస్ అయితే తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ మీకు స్పెషల్గా అందిస్తున్నాను. 2 days మాత్రమే ఉంటుంది, ఇమీడియట్గా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 349కి అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్సులోనే మీకు 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 149 రూపీస్కి అందిస్తున్నాము. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 149 రూపీస్కే 2500+ బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్లు మీరు పొందవచ్చు. లేదు సపరేట్గా మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ 49 రూపీస్కే అందిస్తున్నాము. సో ఈ 3 కోర్సెస్ కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఒక కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి. 2 days మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. సో మనకి క్వశ్చన్స్ అడిగితే ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్తో కూడినటువంటి సెంటెన్స్లో మనకి ఈ విధంగా ఈడియంని అయితే అడగొచ్చు, లేదా డైరెక్ట్గా సింగిల్ ఈడియంని క్వశ్చన్గా ఇవ్వచ్చు అనమాట. ఈ మధ్య మనకి సింగిల్ ఈడియంని క్వశ్చన్గా అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రామ్ ఈజ్ వెరీ క్యాలిక్యులేటివ్ అండ్ ఆల్వేస్ హ్యాజ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ హ్యాజ్ యాన్ యాక్స్ టు గ్రైండ్ అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పార్ట్ కాబట్టి ఈ పార్ట్కి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ఈడియం అండ్ ఫ్రేజ్ అనేది మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక ఈడియం అండ్ ఫ్రేజ్కి ఆన్సర్ ఏంటి అనేది కనుక్కోవాలన్నమాట. సో మనకి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనకి జాతీయాలు. ఇక్కడ మీరు ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి పదానికి సంబంధించినటువంటి మీనింగ్ అయితే చూడకూడదు. సో దాని ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా చూసి దాని ఒక సింగిల్ వర్డ్ లాగా మీరు తీసుకొని సో దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది కనుక్కోవాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని ఆ విధంగానే ఆన్సర్ చేయాలి. అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే మీరు ఇక్కడ ఈచ్ వర్డ్కి సంబంధించి మీనింగ్ మీరు అనుకొని సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి అనేది చూడకూడదు. సో దీని ఒక సింగిల్ వర్డ్ లాగా మీరు అనుకోవాలన్నమాట. సో అండ్ యాక్స్ టు గ్రైండ్ అంటే సో ఎప్పుడైతే మీకు ఒక పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నా, లేదా మీకు ఒక సెల్ఫిష్ స్వభావం మీరు కలిగి ఉన్నప్పుడు, లేదా మీకంటూ ఒక ప్రైవేట్ ఎజెండా అనేది ఒక విషయం పట్ల మీరు కలిగి ఉన్నప్పుడు, ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో మనం యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో హ్యాజ్ ఏ ప్రైవేట్ ఎజెండా, రామ్ అనేటువంటి అతనికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ ఎజెండా అనేది ఉంటుంది. అంటే ఒక సెల్ఫిష్ రీజన్స్ ఉంటాయి ఒక పర్టికులర్ విషయంలో, లేదా తనకంటూ ఒక పర్సనల్ ఒపీనియన్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే ఒక ప్రైవేట్ ఎజెండా అని చెప్పేసి అంటాం. దీన్ని ఈడియమ్స్లో యాన్ యాక్స్ టు గ్రైండ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ ది ఫ్యాక్ట్ దట్ ది కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్. ఓకే, సో దేశం అనేది బాగా ఇబ్బందుల్లో ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అని చెప్పడానికి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే నో గెయిన్ సేయింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ విధంగా కంప్లీట్ సెంటెన్స్ లాగా ఇవ్వకపోవచ్చు. నో గెయిన్ సేయింగ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇస్తాడు. నో గెయిన్ సేయింగ్ అంటే సో అందులో మనం తిరస్కరించడానికి ఏమీ లేదు అని చెప్పడానికి మనం ఇక్కడ నో గెయిన్ సేయింగ్ అని చెప్పేసి అంటాం. అండ్ డినయింగ్ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో డినయింగ్ అంటే ఇక్కడ మనం తిరస్కరించడం అని చెప్పేసి మీనింగ్ కాబట్టి ఇక్కడ మనకి నో గెయిన్ సేయింగ్ అనేటువంటి పర్టికులర్ ఈడియంకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి డినయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ పుట్ హర్ ఫుట్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారండి. పుట్ హర్ ఫుట్ డౌన్ అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్ ది ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత పుట్ హర్ ఫుట్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారు.
అంటే పెళ్లి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ సరిత అనేటువంటి ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను కానీ లేకపోతే పెళ్లి చేసుకుంటానని కానీ, సో ఏదో ఒక విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడానికి ఇక్కడ సరిత అనేటువంటి అమ్మాయి సరిత పుట్ హర్ ఫుట్ డౌన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఫుట్ డౌన్ అంటే ఇక్కడ మనకి పుట్ హర్ ఫుట్ డౌన్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పడం అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి వాస్ ఫిమ్ అని చెప్పేసి వస్తుంది. సో వాస్ ఫిమ్ అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా, సో తన యొక్క ఒపీనియన్లో ఎటువంటి చేంజ్ అనేది లేకుండా ఉన్నప్పుడు మనం ఈ విధమైనటువంటి ఈడియంని అయితే యూజ్ చేస్తాము. ఆన్ ది ఇష్యూ ఆఫ్ మ్యారేజ్ సరిత పుట్ హర్ ఫుట్ డౌన్ అని చెప్పేసి అనడం జరిగింది కాబట్టి ఇక్కడ పుట్ హర్ ఫుట్ డౌన్ అంటే వాజ్ ఫిమ్ అని చెప్పేసి వస్తుంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది పోలీస్ లుక్డ్ ఆల్ ఓవర్ ఫర్ హిమ్ బట్ డ్రూ ఏ బ్లాంక్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ డ్రూ ఏ బ్లాంక్ అనేది మనకి ఈడియం అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి చూస్తే పోలీసు అన్ని వైపులా దొంగ కోసం చూశాడు కానీ దొంగ అయితే కనిపించలేదు అని చెప్పడానికి మనకి ఇక్కడ డ్రూ ఏ బ్లాంక్ అని చెప్పేసి ఈడియంని అయితే యూజ్ చేయడం జరిగింది. సో డ్రూ ఏ బ్లాంక్ అంటే డిడ్ నాట్ ఫైండ్ హిమ్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెంటెన్స్తో కూడినటువంటి ఈడియమ్స్ అయితే గతంలో ఇచ్చేవాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నారని చెప్పేసి సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చేశాయంటే ఓన్లీ ఈ విధంగా ఈడియం వరకే ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జాంపుల్స్తో కూడినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటి యొక్క మీనింగ్స్ అన్ని తెలుసుకుంటూ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మేము మీకు దాదాపుగా 1300 వరకు ఉన్నటువంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే 1000+ ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్తో పాటు ఇంకా చాలా మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు 349 రూపీస్కే మెగా కోర్స్ అయితే ఉంది. అందులో 25 మాక్ టెస్ట్స్, వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్, అలాగే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఈ కోర్సులోనే ఉంటాయి. ఈ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. అలాగే 149 రూపీస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్సు సపరేట్గా ఉంది, ఆ కోర్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే మీరు 149 రూపీస్ 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. ఇంకా 49 రూపీస్ కోర్స్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, హైకోర్టు అభ్యర్థులకి సంబంధించి, అది కూడా తీసుకోవచ్చు. ఇంకా కొత్తగా మేము మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్తో పాటు మరికొన్ని టాపిక్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే యాడ్ చేశామండి. ప్రస్తుతానికి 35 రూపీసే ఉంది. అందులో మీకు అన్ని టెస్టులు కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టాపిక్ వైజ్. మీరు ఇప్పుడే తీసుకుంటే 35 రూపీస్కి పొందవచ్చు, లేదంటే మీకు ఈ 1 డేలోనే మీకు దాని యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇమీడియట్గా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హీజ్ ఇన్వెస్ట్మెంట్స్ హెల్ప్డ్ హిమ్ మేక్ ఏ కిల్లింగ్ ఇన్ ది స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే స్టాక్ మార్కెట్లో అతను చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, సో ఇక్కడ మనకి మేక్ ఏ కిల్లింగ్ అని చెప్పేసి ఇచ్చారు. మేక్ ఏ కిల్లింగ్ అంటే చంపడం అని కాదు, ఇక్కడ చూసుకుంటే మనకి మేక్ మనీ క్విక్లీ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో మేక్ మనీ క్విక్లీ అనేది వస్తుంది. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది మనకి ఖచ్చితంగా గ్రో అనేది వస్తుంది, గ్రోత్ అనేది ఉంటుంది అనమాట ఆ యొక్క మనీలో. కాబట్టి మేక్ మనీ క్విక్లీ అంటే ఇక్కడ మనకి మేక్ ఏ కిల్లింగ్ అనేది దీనికి సంబంధించిన ఈడియంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది మనీకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మేక్ మనీ క్విక్లీ అనేది ఇక్కడ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హీజ్ స్పీచ్ హ్యాజ్ టేకెన్ ది విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో అతని యొక్క స్పీచ్ ఏదైతే ఉందో సో అది టేకెన్ ది విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే అతని యొక్క స్పీచ్ కానీ లేదా అతనికి సంబంధించినటువంటి మాటలు కానీ ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఎటువంటి ప్రభావం చూపలేదు అని చెప్పడానికి టేకెన్ ద విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అనేటువంటి ఒక ఈడియంని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మేడ్ మై వర్డ్స్ ఆర్ యాక్షన్స్ ఇన్ఎఫెక్టివ్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క టేకెన్ ది విండ్ అవుట్ ఆఫ్ మై సెయిల్స్ అనేటువంటి యొక్క ఈడియంకి సంబంధించిన రైట్ ఆన్సర్ మేడ్ మై వర్డ్స్ ఆర్ యాక్షన్స్ ఇన్ఎఫెక్టివ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ది న్యూ ప్రాజెక్ట్ విత్ హిమ్ యాజ్ హీ ఆల్వేస్ పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ ఎనీ ఐడియాస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ ఎనీ ఐడియాస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడ ఎటువంటి పాయింట్ అయితే లేదు, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా పోర్స్ కోల్డ్ వాటర్ ఆన్ ఎనీ ఐడియాస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక డిసప్పాయింట్మెంట్తో ఉన్నటువంటి సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పోర్స్ కోల్డ్ వాటర్ అనేటువంటి యొక్క బోల్డ్గా చేసినటువంటి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఈడియం అనమాట. సో పోర్స్ కోల్డ్ వాటర్ అంటే ఎప్పుడు డిసప్రూవ్ చేయడం అనమాట. సో మన ఐడియాస్ని ఎప్పుడైతే ఎవరో కూడా అప్రూవ్ చేయకుండా ఓకే ఐడియా బాగుంది, ఇది చేస్తే ఇంకా బాగుంటుంది, డెవలప్ అవుతుంది ఇది అని మనల్ని ఎంకరేజ్ చేయకుండా లేదా మన యొక్క ఐడియాని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో పోర్స్ కోల్డ్ వాటర్ అని చెప్పేసి అంటారు. సో పోర్స్ కోల్డ్ వాటర్ అంటే డిసప్రూవ్స్ ఆఫ్ అనేది వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ హర్ పేరెంట్స్ సెడ్ షీ వాంటెడ్ టు లెట్ హర్ హెయిర్ డౌన్ దట్ నైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అక్కడ తన పేరెంట్స్ చెప్పినప్పటికీ కూడా తను ఆ రోజు రాత్రి లెట్ హర్ హెయిర్ డౌన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే లెట్ హర్ హెయిర్ డౌన్ అంటే ఇక్కడ మనకి రియల్లీ ఎంజాయ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు బాగా ఎంజాయ్ చేస్తారో, ఎప్పుడైతే బాగా మీరు సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ హెయిర్ డౌన్ అనేటువంటి ఈ యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ హర్ పేరెంట్స్ సెడ్ షీ వాంటెడ్ టు లెట్ హర్ హెయిర్ డౌన్ దట్ నైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో హెయిర్ డౌన్ అంటే ఇక్కడ రియల్లీ ఎంజాయ్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈడియం యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ వెన్ ద ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ అనేది దీనికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ యొక్క ఈడియం అనమాట. సో ఈ క్వశ్చన్లో పెట్టినటువంటి ఈడియం. సో ఈడియంకి సంబంధించి మీరు ఆన్సర్ అయితే కనుక్కోవాలి. సో ఐ జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ వెన్ ద ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎక్కడో ఒక బాగా రద్దీగా ఉన్నటువంటి ఏరియాలో ఉన్నారు, అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి. సో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు భయపడతారు, చాలా కంగారు పడతారు. సో అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జంప్డ్ అవుట్ ఆఫ్ మై స్కిన్ అంటే వాజ్ ఇన్ ప్యానిక్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే కంగారు పడుతూ ఉంటారో అప్పుడు అవుట్ ఆఫ్ మై స్కిన్ అనేటువంటి ఈ పర్టికులర్ ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. సో అవుట్ ఆఫ్ మై స్కిన్ అని చెప్పేసి అంటాం. కాబట్టి వాజ్ ఇన్ ప్యానిక్ అనేది ఓకే, కంగారు పడేటువంటి సిచ్యువేషన్లో అవుట్ ఆఫ్ మై స్కిన్ అనేటువంటి యొక్క ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ 1 దీనికి సంబంధించి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షీ డిడెంట్ రియలైజ్ దట్ ద క్లెవర్ సేల్స్ మ్యాన్ వాజ్ టేకింగ్ హర్ ఫర్ ఏ రైడ్. ఓకే, టేకింగ్ హర్ ఫర్ ఏ రైడ్ అంటే మనల్ని ఎప్పుడైనా ఎవరైనా చీట్ చేసినా లేదా ఎవరైనా మనపైన కొన్ని ట్రిక్స్ ప్లే చేసినా సో అలాంటి సిచ్యువేషన్లో టేకింగ్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మనకి ఒక అమ్మాయి సేల్స్ మ్యాన్ విషయంలో సేల్స్ మ్యాన్ అనేటువంటి అతను చాలా క్లెవర్గా ఆ అమ్మాయిని చీట్ చేయడం జరిగింది. సో సేల్స్ మ్యాన్ ఎప్పుడు కూడా వారి యొక్క మాటలతో వారి యొక్క ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి సంబంధించి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, మనల్ని చీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. సో వారి యొక్క ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవడానికి సంబంధించి సో అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. షీ డిడెంట్ రియలైజ్ దట్ ది క్లెవర్ సేల్స్ మ్యాన్ వాజ్ టేకింగ్ హర్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో టేకింగ్ ఫర్ ఏ రైడ్ అంటే ఇక్కడ ఏంటంటే సో ట్రయింగ్ టు ట్రిక్ హర్. ఓకే, ట్రయింగ్ టు ట్రిక్ హర్ అంటే తనని చీట్ చేయడం కానీ లేదా తనపైన కొన్ని ట్రిక్స్ ప్లే చేసి తను ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ని కొనుక్కునే విధంగా కొన్ని ట్రిక్స్ ప్లే చేయడానికి ఇక్కడ మనం టేకింగ్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి టేకింగ్ హర్ ఫర్ ఏ రైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ట్రయింగ్ టు ట్రిక్ హర్ అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్లీజ్ బీ యాజ్ బ్రీఫ్ యాజ్ యూ కెన్, ఐ హ్యావ్ అదర్ ఫిష్ టు ఫ్రై అని చెప్పేసి ఇచ్చారు. సో నువ్వు చాలా తక్కువగా నువ్వు అంటే క్లుప్తంగా చెప్పినట్లయితే నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనం ఐ హ్యావ్ అదర్ ఫిష్ టు ఫ్రై అని చెప్పేసి ఇచ్చారు. సో అదర్ ఫిష్ టు ఫ్రై అంటే వేరే ఒక చేపని ఫ్రై చేయాలని కాదు ఇక్కడ. సో నేను అదే చెప్పింది. సో ఇచ్చినటువంటి ఈడియం యొక్క కంప్లీట్ సెంటెన్స్ని మీరు ఒక సింగిల్ వర్డ్ లాగా తీసుకొని దాని యొక్క మీనింగ్ ఏంటనేది మీరు కనుగొనాలి. సో ఐ హ్యావ్ అదర్ ఫిష్ టు ఫ్రై అంటే ఇక్కడ చూసుకుంటే సమ్ ఇంపార్టెంట్ వర్క్ టు అటెండ్ టు అనేది వస్తుందన్నమాట. సో నీకు వేరొక వర్క్ ఉందన్నమాట అటెండ్ అవ్వడానికి సంబంధించి, అందుకే మనకి ఇక్కడ అదర్ ఫిష్ టు ఫ్రై అని చెప్పేసి ఇచ్చాడు. సో అదర్ ఫిష్ టు ఫ్రై అంటే యూ హ్యావ్ అదర్ వర్క్ టు డూ అనేది ఇక్కడ మనకి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది సెక్రటరీస్ థాట్లెస్ రిమార్క్ యాడెడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి యాడెడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అంటే ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆ యొక్క గొడవ ఇంకా పెద్దదవడానికి మీరు ఇంకా కొన్ని సీక్రెట్స్ చెప్పారనుకోండి, లేదా వారిద్దరిలో ఎవరొకరి గురించి కొన్ని గాసిప్స్ కానీ లేకపోతే ఇంకేమైనా వారు అన్నటువంటి మాటల గురించి మీరు చెప్పారనుకోండి, దాన్ని ఏమంటాం అంటే యాడెడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని చెప్పేసి అంటాం, లేదా యాడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని చెప్పేసి అంటామన్నమాట. అంటే ఇక్కడ మనకి వర్సెన్ ది డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే ఆ యొక్క పర్టికులర్ కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా వర్సెన్ చేయడం అంటే ఇంకా దారుణంగా చేయడాన్ని ఇక్కడ యాడెడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని చెప్పేసి అంటారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుందండి, ఆ గొడవ ఇంకా పెద్దదయ్యేలాగా చేశారనుకోండి, సో మీరు ఖచ్చితంగా కొంత ఫ్యూయల్ని యాడ్ చేసినట్లే కదా. సో దాన్ని ఏమంటాము అంటే యాడెడ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ ఏ నట్ షెల్, లస్ట్ ఫర్ మనీ అండ్ పవర్ ర్యూన్డ్ హర్ లైఫ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే డబ్బు అలాగే ఆ యొక్క అధికారానికి సంబంధించి తనకున్నటువంటి కోరికను బట్టి తన యొక్క లైఫ్ని పాడు చేసుకోవడం జరిగింది అనేది నేను మీకు బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను అనేది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట.
ఇక్కడ ఇన్ ఏ నట్షెల్ అన్నాడు. ఇన్ ఏ నట్షెల్ అంటే మనం ఈ యొక్క ఈడియంకి సంబంధించి మీనింగ్ చూస్తే ఏదైనా ఒక విషయాన్ని మనం బ్రీఫ్గా చెప్పినట్లయితే దాన్ని ఇన్ ఏ నట్షెల్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి ఇన్ ఏ బ్రీఫ్ మేనర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో అదే అనమాట. సో ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇన్ ఏ నట్షెల్, లస్ట్ ఫర్ మనీ అండ్ పవర్ రూయిన్డ్ హర్ లైఫ్. డబ్బు అధికారం పట్ల తనకున్నటువంటి యొక్క కోరిక వల్లే తన యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అయింది, లేదా తన యొక్క లైఫ్ అనేది పాడైపోయింది అని ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ ఏ నట్షెల్ అంటే బ్రీఫ్గా చెప్పడాన్ని, ఏదైనా ఒక విషయాన్ని బ్రీఫ్గా చెప్పడాన్ని మనం ఇక్కడ ఇన్ ఏ నట్షెల్ అని చెప్పేసి మనం ఈడియంలో అంటాము. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ విల్ బీ ఏబుల్ టు డూ మై జాబ్ వెరీ వెల్ వెన్ ఐ నో ద రోప్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో నువ్వు కొత్తగా ఒక జాబ్లో జాయిన్ అయ్యావు. సో జాబ్లో జాయిన్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ ఆ జాబ్ని ఏ విధంగా చేయాలనేటువంటి పర్టికులర్ డీటెయిల్స్ నీకు తెలియకుండా నువ్వు జాబ్ చేయగలవా? సో చేయలేవు. కాబట్టి సో నీ యొక్క జాబ్ నువ్వు చేయాలి అంటే నీకు యూ షుడ్ నో ద రోప్స్. ఓకే, ఖచ్చితంగా నీకు కొన్ని ప్రొసీజర్స్ అయితే తెలిసి ఉండాలి. సో అవి తెలిసినప్పుడే నువ్వు నీ యొక్క జాబ్ని ఈజీగా చేయగలుగుతావు. కాబట్టి ఇక్కడ నో ద రోప్స్ అంటే మనకు చూసుకుంటే లర్న్ ద ప్రొసీజర్స్. ఆ జాబ్కి సంబంధించిన ప్రొసీజర్స్ కనుక నీకు తెలిసినట్లయితే నువ్వు ఈజీగా ఆ జాబ్ని చేయగలుగుతావు. సో ఐ విల్ బీ ఏబుల్ టు డూ మై జాబ్ వెరీ వెల్ వెన్ ఐ నో ద రోప్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో నో ద రోప్స్ అంటే వెన్ యూ నో ద ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్, అదే మనకి మీనింగ్ వస్తుంది. కాబట్టి సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్క్ మిస్టర్ దాస్, హీ కెన్ గివ్ యూ ఆల్ ద న్యూస్ యూ నీడ్, హీఈస్ ఆల్వేస్ ఇన్ ద స్విమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నువ్వు పలానా వ్యక్తిని నువ్వు ఏదైనా ఒక విషయం గురించి అడిగితే అతను నీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాడు. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ అని చెప్పి ఇన్ ద స్విమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హీఈస్ ఆల్వేస్ ఇన్ ద స్విమ్ అంటే ఎప్పుడు ఈత కొడతాడని కాదు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఆల్వేస్ ఇన్ ద స్విమ్ అంటే ఇన్ ద స్విమ్ అనేది మనకి ఇక్కడ ఈడియం అనమాట. ఇన్ ద స్విమ్ అంటే ఏంటంటే వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ అప్ టు డేట్. ఓకే, సో అతను ఎప్పుడు కూడా అప్ టు డేట్గా బాగా సమాచారం తెలుసుకొని ఉంటాడనమాట. కాబట్టి ఇన్ ద స్విమ్ అనేటువంటి యొక్క ఈడియం యొక్క మీనింగ్ ఏంటంటే వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ అప్ టు డేట్ అనేది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ మీనింగ్ అనమాట. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇందులో మనకి ఏ డిటెక్టివ్ వెంట్ అబ్రాడ్ ఇన్ సచ్ ఆఫ్ ఏ కల్ప్రిట్ బట్ హీస్ జర్నీ ప్రూవ్ టు బి ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వైల్డ్ గూస్ చేజ్ అంటే అడవిలో ఉండేటువంటి పర్టికులర్ గూస్ ఏదైతే ఉంటుందో, గూస్ అనేటువంటి పర్టికులర్ ఆ యొక్క బర్డ్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ అడవి జీవి ఏదైతే ఉంటుందో సో దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఓకే, సో వాటికి ఏ విధంగా తప్పించుకోవాలో బాగా తెలుసు. సో ఇక్కడ ఒక పర్టికులర్ డిటెక్టివ్ అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో ఆ కల్ప్రిట్ కోసం వెతుకుతున్నాడు. సో అతను ఎక్కడున్నాడో అబ్రాడ్లో తెలుస్తుందా అంటే తెలియదు. కాబట్టి అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఒక అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అయితే అవుతుంది. ఓకే, అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే సింగిల్గా ఏ వైల్డ్ గూస్ చేజ్ అని చెప్పేసి అంటాం. ఏ వైల్డ్ గూస్ చేజ్ అంటే అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనమాట. మనకి ఆ యొక్క వైల్డ్ గూస్ని మనం చేజ్ చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు, కానీ అది ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది. అది ఒక అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ లాగా ఉంటుందన్నమాట. సో ప్రాఫిట్ అంటే మనకి ఇక్కడ అన్ప్రాఫిటబుల్ అంటే ఆ గూస్ అనేది మనకి దొరకదు. ఓకే, సో కానీ మనం ఒక అడ్వెంచర్ని అయితే చూడొచ్చు అనమాట. ఎందుకంటే దాన్ని పట్టుకోవడానికి మనం పరిగెత్తినప్పుడు సో మనకి ఖచ్చితంగా ఒక అడ్వెంచర్ అయితే మనం చూడగలుగుతాం తప్ప దానివల్ల మనకి ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు. కాబట్టి వైల్డ్ గూస్ చేజ్ అంటే అండ్ అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఒక డిటెక్టివ్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆ కల్ప్రిట్ కోసం వెతికినా కూడా అది ఒక అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అవుతుంది తప్ప ఆ కల్ప్రిట్ అయితే అతనికి కనిపించడు. సో కాబట్టి ఈ వైల్డ్ గూస్ చేజ్ అంటే అండ్ అన్ప్రాఫిటబుల్ అడ్వెంచర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ క్లోజ్ షేవ్ అంటే మీరు ఎప్పుడైతే ఒక చిన్న ఎస్కేప్తో మీరు తప్పించుకున్నప్పుడు, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ నుంచి ఒక చిన్న ఎస్కేప్తో మీరు తప్పించుకున్నప్పుడు సో దాన్ని మనం ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్కి 2 వెహికల్స్ వెళ్తున్నాయి. సో రెండు ఆపోజిట్లో వస్తున్నాయి. ఆ 2 కూడా ఒక చిన్న మార్జిన్తో యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాయి అనుకోండి. ఓకే, 2 పక్క నుంచి వెళ్ళాయి కానీ యాక్సిడెంట్ అయితే కాలేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ అని చెప్పేసి ఇచ్చారు. ఏ నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్ అంటే దాన్ని మనం సింపుల్గా ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఏదైనా ఒక పర్టికులర్ డేంజర్ నుంచి మీరు చాలా నేరోగా ఎస్కేప్ అయినట్లయితే ఓకే ఏ క్లోజ్ షేవ్ అని చెప్పేసి అంటాం.
నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి మెయిడెన్ స్పీచ్ అని చెప్పేసి ఇచ్చారు, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో మెయిడెన్ స్పీచ్ అంటే మీ యొక్క ఫస్ట్ స్పీచ్ ని మెయిడెన్ స్పీచ్ అని చెప్పేసి అంటాము. సో మెయిడెన్ స్పీచ్ అంటే సింపుల్ గా మీ యొక్క ఫస్ట్ స్పీచ్ అనమాట. సో మెయిడెన్ సెంచరీ అని చెప్పేసి అంటారు మనం క్రికెట్ లో. సో మెయిడెన్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీ అనమాట ఇన్ హీస్ కెరియర్. కాబట్టి ఇక్కడ మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హీ కుడ్ నాట్ గెట్ మనీ ఫ్రమ్ హీస్ మాస్టర్ బికాస్ హీ రబ్బడ్ హిమ్ అప్ ది రాంగ్ వే. ఓకే, సో రబ్బడ్ హిమ్ అప్ ది రాంగ్ వే అంటే ఇక్కడ చూసుకుంటే సో అతన్ని ఇరిటేట్ చేస్తున్నటువంటి టైంలో, ఓకే, ఇర్క్డ్ ఆర్ ఇరిటేటెడ్ హిమ్ అని చెప్పేసి ఉంది. సో ఇర్క్డ్ ఆర్ ఇరిటేటెడ్ హిమ్ అంటే రబ్బడ్ హిమ్ అప్ ది రాంగ్ వే అనేది దీనికి సంబంధించినటువంటి ఈడియం అనమాట. సో ఎప్పుడైతే మనం వేరొకరిని ఇరిటేట్ చేస్తామో లేదా ఇర్కింగ్ చేస్తామో అంటే వారిని మనం విసిగిస్తూ ఉంటామో, సో అలాంటి సిచ్యువేషన్లో మనం రబ్బడ్ హిమ్ అప్ ది రాంగ్ వే అని చెప్పేసి అంటాం ఈడియంని. సో దీని యొక్క మీనింగ్ ఇర్క్డ్ ఆర్ ఇరిటేటెడ్ హిమ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇర్క్డ్ ఆర్ ఇరిటేటెడ్ అని దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ స్కూల్ ఈజ్ విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో ఆఫ్ ది రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ కి మా యొక్క స్కూల్ అనేది విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అన్నాడు. సో విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గర డిస్టెన్స్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి ఉంది కదా. సో అట్ ఏ షార్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి అనడానికి ఇంగ్లీష్లో ఈడియంలో మనం విత్ ఇన్ ఏ స్టోన్స్ త్రో అని చెప్పేసి అంటాము. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది చాలాసార్లు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడిగారు. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ మీరు తీసుకోండి. సో మరొక వీడియోలో నేను మీకు ఖచ్చితంగా మరికొన్ని బిట్స్ తోటి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్టు జాబ్స్ కూడా మనకి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్లో. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ జాబ్స్ కూడా మీకు ఈ యొక్క ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ప్యారల్గా తెలంగాణ కోర్ట్ జాబ్స్కి అండ్ ఆంధ్రప్రదేశ్ కోర్ట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ ఏపీ జాగ్రఫీ, ఏపీకి సంబంధించిన బైఫర్కేషన్ యాక్ట్, అలాగే ఏపీకి సంబంధించిన మినిస్టర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్, ఈ 4 టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలిందంతా సేమ్ టు సేమ్ అనమాట. తెలంగాణ కోర్ట్ జాబ్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టాపిక్స్ మీరు చదవడానికి ఒక 10 days పడుతుంది అనుకుంటే చాలు. ఆ 10 daysలో మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసేస్తారు. ఓకే, సో మీరు ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసినటువంటి కోర్సెస్ తీసుకోండి. మీరు 2 జాబ్స్కి కూడా మీరు ఎలిజిబుల్ అయితే ఉంటుంది కాబట్టి ఏపీ తెలంగాణకి. సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రిపరేషన్ మీకు ఆ జాబ్స్ కూడా యూజ్ అవుతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్లో. కాబట్టి మేము ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.